ఫ్రెండ్స్, ఈరోజు మనం 900 kVA ట్రాన్స్ఫార్మర్ని ఆన్లోడ్ ట్యాప్ చేంజర్ మాన్యువల్గా, అంటే ఎలక్ట్రికల్గా ఆటోలో కాకుండా మాన్యువల్గా ఎలా చేంజ్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం డోర్ అనేది ఓపెన్ చేద్దాము. ఇప్పుడు మనకు వచ్చేసి ఇది ట్యాప్ చేంజరు. మనకు వచ్చేసి 17 ట్యాప్స్ ఉన్నాయి. 1 నుండి 17 ట్యాప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్లో వచ్చేసి మనకు హ్యాండిల్ ఉంటుంది. ఈ హ్యాండిల్ ఏంటంటే మాన్యువల్గా మనం ట్యాప్ని అనేది చేంజ్ చేసుకోవడానికి. మనం అదే హ్యాండిల్ ఏంటంటే ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి మనం చూసుకున్నట్టయితే నెంబర్ ప్లేట్ మీద 2.5 tons ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే మన లెఫ్ట్కి యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుకుంటే 2.5 అంటే 2 tons తిప్పి మళ్ళీ ఇంకొక ½ ton తిప్పితే అప్పుడు ట్యాప్ అనేది మనకు 13 నుండి 12కి వెళ్తుంది. అది దేనికి డౌన్ చేసుకోవడానికి, ట్యాప్ అనేది డౌన్ చేసుకోవడానికి, తగ్గించడానికి. అదే 4.5 tons ఇన్ రివర్స్ డైరెక్షన్. 4.5 tons అంటే 4 రౌండ్లు తిప్పి ఇంకో ½ రౌండ్ తిప్పితే మన క్లాక్ వైజ్ తిప్పితే కనుక మనకు ట్యాప్ అనేది పెరుగుతుంది. అంటే 13లో ఉంది కదా, ఇప్పుడు 14లోకి వస్తుంది. అది ఎలాగనో ఇప్పుడు చూద్దాము. ముందుగా వచ్చేసి మనకు 2.5 tons ఫార్వర్డ్ డైరెక్షన్లో తిప్పుదాము. ఇప్పుడు అనేది మనం హ్యాండిల్ అనేది రైట్ సైడ్లో ఉన్న హ్యాండిల్ అనేది తీసాము. ఇప్పుడు మనకి ట్యాప్ చేంజింగ్ నెంబర్ ప్లేట్ ఉంది కదా, దాన్ని కొద్దిగా పైకి లేపి హ్యాండిల్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు అనేది హ్యాండిల్ అనేది ఫిట్ అయింది. ఇప్పుడు మనము 2.5 tons యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. అరే, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతున్నాము. 1 2. ఇప్పుడు చూసారా, ½ రౌండ్ అయింది. ఇప్పుడు 2.5 tons అయింది. ఇంతకుముందు ఏంటంటే ట్యాప్ చేంజింగ్ అనేది మనకు 13లో ఉండే, ఇప్పుడు వచ్చేసి ఇండికేషన్ వచ్చేసి 12లో ఉంది. మళ్ళీ ఒకసారి 12 నుండి 11కి చేద్దాము. 1 రౌండ్. ఇప్పుడు మనకు 10కి వెళ్ళింది. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మనకి 13 నుండి మనం ట్యాప్ అనేది మనం లోయర్ డౌన్ చేసాము. ఇప్పుడు 9కి వెళ్ళింది. 13 నుండి 9కి వెళ్ళింది. ఇప్పుడు ఇదే ట్యాప్ చేంజర్ హ్యాండిల్ అనేది మనము క్లాక్ వైజ్లో తిప్పుదాము. ఇప్పుడు ట్యాప్ చేంజింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు క్లాక్ వైజ్లో తిప్పుతున్నాము. 4.5 tons. ఎప్పుడు చూసినట్టయితే 9 నుండి 10కి వచ్చింది. ట్యాప్ అనేది పెరిగింది. ఇప్పుడు 10 నుండి 11కి వచ్చింది. ఇలాగ మనం ఆన్లోడ్ ట్యాప్ చేంజరు మాన్యువల్గా ఇలా మనం హ్యాండిల్ తోటి, సేఫ్టీ హ్యాండిల్ తోటి ఇలాగ ట్యాపింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏంటంటే ఇదే మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా మనకి దీనికి ఏంటంటే ఒక ప్యానల్ ఉంటుంది. పక్కన టెర్మినల్ చూసారు కదా, ఈ టెర్మినల్స్కి వచ్చేసి ఒక ప్యానల్ వస్తుంది. ఈ ప్యానల్ ద్వారా మనము ఆటోమేటిక్గా ఆన్ లోడ్లో మనకి ఇచ్చే ప్యానల్లో ఏంటంటే మన లోడ్ సెట్టింగ్లో మనం ఎంత వోల్టేజ్, ఎంత అక్యురసీ పెట్టామో ఆ లోడ్ని కూడా అంతే మెయింటైన్ అయ్యేటట్టు వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు ఇదే ట్యాప్ చేంజరు ఆన్ లోడ్లో ఆటోమేటిక్గా మన ట్యాపింగ్ అనేది అప్ డౌన్ అవుతూ ఉంటుంది. అది ఎలానో ముందు వీడియోలో మనం తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలక్ట్రికల్ టెక్ సాయి.